జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మ భూలోకంలో వెలిసిన దివ్యక్షేత్రమే గురువాయర్. భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందిన ఈ మహాక్షేత్రం వేల సంవత్సరాలుగా పూజలందుకుంటుంది. భగవంతుని సన్నిధి చేరుకోవాలంటే జీవులకు కష్టసాధ్యం. అదే గురువాయర్లో శ్రీకృష్ణ పరమాత్ముని సన్నిధి చేరుకుంటే సులభంగా మోక్షం పొందవచ్చు అన్నది ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. పరబ్రహ్మమే శ్రీకృష్ణ రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. అసలు ఆ స్వామికి ఈ పేరు ఎలా వచ్చింది? దేవతల గురువు బృహస్పతి, వాయు భగవానుడు కలిసి శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా స్థానికుల స్థల పురాణం చెబుతుంది. దక్షిణ ద్వారకగా ఈ పుణ్యక్షేత్రాన్ని పేర్కొంటారు. స్వామివారి మూల విరాట్ రాయితోనూ లోహంతోనూ తయారు కాకుండా పడవాంజనం అనే మిశ్రమంతో తయారవుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తన విగ్రహాన్ని తయారు చేసి ద్వాపర యుగం చివరి రోజుల్లో తన శిష్యుడైన ఉద్ధవునికి ఇచ్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగాంతంలో యావత్తు ప్రపంచం నీట మునిగింది. చిన్ని కృష్ణుని విగ్రహాన్ని బృహస్పతి గురువయ్యర్లో ప్రతిష్ఠించారు. ఈ క్రతువులో వాయువు తన ప్రభంజనంతో సముద్రాన్ని ఉప్పొందించారు. ఈ మహత్కార్యంలో గురువు వాయువు కలిసి పాల్గొనడంతో గురువాయర్ అనే పేరు వచ్చింది. ఆ స్వామి చేతిలో పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌముదికి, తామర పుష్పంతో దర్శనమిచ్చే ఉన్నికృష్ణన్ మోహన రూపం సందర్శిస్తే దివ్యానుభూతి కలుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకుంటే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.